ఫ్రెండ్స్, మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కల్పించే విధంగా ఒక సూపర్బ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీరు ఎన్నో జాబ్స్కి అప్లై చేసి ఉంటారు, బట్ ఈ నోటిఫికేషన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయితే మిస్ చేసుకోవద్దు. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఆన్లైన్లో. సో కొద్ది నిమిషాల క్రితమే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది గవర్నమెంట్ నుంచి. గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్కి సంబంధించి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ లేదు. జాబ్ పోస్టింగ్ కూడా మనకి ఆల్ ఇండియా పోస్టింగ్ ఇస్తున్నారు కాబట్టి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ లేదు. 65,000కి పైగానే స్టార్టింగ్ శాలరీ. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. పర్మనెంట్ జాబ్ని సాధించడం మీ లక్ష్యం అయితే తప్పనిసరిగా వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఒక చిన్న అప్డేట్, స్కిప్ చేయొద్దు. ఎల్ఐసి నుంచి మనకి 250 వేకెన్సీస్కి ఒక కొత్త నోటిఫికేషన్ నిన్న నైట్ అయితే రిలీజ్ అయింది. ఆల్రెడీ నేను మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో పెట్టాను. ఇంకా చూడని వారి ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. అలాగే మన ఛానల్లో కూడా ఉంటుంది వీడియో. ఒకసారి చూసేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకొని మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ మనము మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. కాసి ఇక్కడ మనకి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ మనకి ఇక్కడ నుంచి వచ్చింది. అండ్ అలాగే పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు, ఎలా అప్లికేషన్స్ పెట్టుకోవాలి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ఈరోజు మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ చేయడం అయితే జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేస్తున్నటువంటి కాఫీ బోర్డ్ అనేటువంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి అయితే రావడం జరిగింది. సో ఈ సంస్థకి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా చాలా ఆఫీసెస్ అయితే ఉన్నాయి. కాకపోతే దీని హెడ్ ఆఫీస్ అనేది మనకి బెంగళూరులో ఉంటుంది. కానీ పోస్టింగ్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఇస్తున్నారు కాబట్టి ఎవరు కూడా వదులుకోదు. మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ అయితే ఉంటుంది, గమనించాలి. ఈ పోస్టులకి సంబంధించి ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇచ్చారు. మనకి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారు. మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా ఫ్రీగా ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిషన్ అనేది చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి సంబంధించి వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. కాకపోతే ఇందులో నేను మీకు కేవలం ఎక్స్టెన్షన్ ఇన్స్పెక్టర్స్కి సంబంధించినటువంటి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి టెక్నికల్ ఆఫీసర్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వేకెన్సీస్. రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జూలై 9th. నోట్ చేసుకోండి ఈ యొక్క డేట్ అనేది. సో జూలై 9th లోపు ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవాలి. మీకు సపరేట్గా అప్లికేషన్ అనేది ఎలా సబ్మిషన్ చేయాలి ఆన్లైన్లో వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో సో డెఫినెట్గా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని చెప్పేసి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అయితే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. ఒక పోస్ట్కి 5 మెంబర్స్ చొప్పున అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. వాళ్ళకి డైరెక్ట్గా డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఇంటర్వ్యూ కూడా ఉండదు, స్కిల్ టెస్ట్ కూడా ఏమీ కూడా కండక్ట్ చేయలేదు. కాబట్టి చాలా బెస్ట్ ఛాన్స్, అంటే చాలా రేర్గా ఇలాంటి ఆపర్చునిటీ అయితే వస్తూ ఉంటాయి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి. ఇక్కడ మీకు గేట్ స్కోర్ కూడా అవసరం లేదు కాబట్టి సో బెస్ట్ నోటిఫికేషన్గానే చెప్పుకోవచ్చు. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే ఎక్స్టెన్షన్ ఇన్స్పెక్టర్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా 30 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో క్యాస్ట్ వర్గా వేకెన్సీస్ ఇచ్చారు. ఎస్సీలో 4 ఉన్నాయి, ఎస్టీలో 3, ఓబీసీ 12, ఈడబ్ల్యూఎస్లో లేవు, జనరల్ వాళ్ళకి 11. అండ్ అలాగే ఇక్కడ 3 వేకెన్సీస్ అనేవి ఇందులో ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకైతే కేటాయించారంట. సో మనకి ఇక్కడ దాదాపు అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మెయిన్ బుకింగ్ ఇక్కడ జనరల్లో ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి మీకు 7th CPC లెవెల్ 5th ప్రకారం శాలరీ ఉంటుంది. లెవెల్ 5th అంటే దాదాపుగా మనకి బేసిక్ పేనే 34,000 అలా ఉంటుంది. దాంతోపాటు మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి హెచ్ఆర్ఏ, డిఏ ఇలా ఉంటాయి. డిఏనే మనకి ప్రజెంట్ 53% ఉంది. కాబట్టి ఇలా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 65,000కి పైగానే శాలరీ పొందొచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే జనవరి 1st 2025 నాటికి మీకు మినిమం 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు 30 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళేమో 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి ప్రొవిజన్
ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. అన్ని గవర్నమెంట్ జాబ్స్కి ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది, ఈ జాబ్స్కి కూడా ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మీరు చాలా క్వాలిఫికేషన్స్ ఇచ్చారు, ఏదైనా ఒక క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ సైన్స్ విభాగంలో అంటే బాటనీ లేదా జువాలజీ అనేది ఒక సబ్జెక్ట్స్గా డిగ్రీలో చదివిన వాళ్ళకి ఛాన్స్ ఉంది. లేకపోతే హార్టికల్చరల్ సైన్సెస్కి సంబంధించి డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే అగ్రికల్చర్ విభాగంలో డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఏంటి అంటే మీకు కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. ఇక్కడ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందో కూడా నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా కాఫీ బోర్డ్స్కి సంబంధించి రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి, టెక్నాలజీ ఎవాల్యుయేషన్ సెంటర్స్ ఉన్నాయి, సో అలాగే ఆఫీసెస్ కూడా ఉన్నాయి. అక్కడ మీకు పోస్టింగ్ ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో అండ్ అలాగే మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని అభ్యర్థుల్ని ఇక్కడ షార్ట్ లిస్ట్ అయితే చేస్తారంట. మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించేమో టోటల్గా 70 మార్క్స్కి సంబంధించి వెయిటేజ్ అనేది తీస్తారు. అలాగే ఎక్స్పీరియన్స్కి ఏమో 20 మార్క్స్, పబ్లికేషన్స్కి సంబంధించి రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్గా వాటికి 10 మార్క్స్, టోటల్గా 100 మార్క్స్కి సంబంధించి షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ లేదు, ఎటువంటి ఫీజు కూడా లేదు. కాబట్టి ఇంత మంచి గోల్డెన్ ఆపర్చునిటీ, గవర్నమెంట్ జాబ్ కొట్టేటువంటి ఆపర్చునిటీ వచ్చేసింది. కాబట్టి మిస్ చేసుకోకుండా మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం తప్పనిసరిగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ మీకు లేకుండా కూడా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీకు ఎలిజిబిలిటీ లేకపోతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ కల్పించిన వాళ్ళు అయితే అవుతారు. ప్రాసెస్ అనేది చూద్దాము. సో నేను అప్లై లింక్ అనేది మన వెబ్సైట్లో అయితే ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు కాఫీ బోర్డ్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఉంది వెబ్సైట్లో, అలాగే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, సెలక్షన్ క్రైటీరియా కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి చాలా ఉద్యోగాలు ఉన్నాయి, కాకపోతే ఇక్కడ మనము ఎక్స్టెన్షన్ ఇన్స్పెక్టర్స్కి సంబంధించి వేకెన్సీస్కి అప్లై చేస్తున్నాము. సో ఇక్కడ అప్లై చేయడానికి రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. సో రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇందులో మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మళ్ళీ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత ఓటీపీ వెళ్తుంది, ఆ యొక్క ఓటీపీ ఎంటర్ చేయాలి. తర్వాత లాగిన్ పైన క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు మీ డీటెయిల్స్ ఫిల్ చేసి కంప్లీట్గా మీ యొక్క డిగ్రీకి సంబంధించి డాక్యుమెంట్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేసి అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. సో మీకు సపరేట్ వీడియో అయితే చేస్తాను ఎలా అప్లై చేయాలి డీటెయిల్గా అనేది. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. సో ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేస్తున్నటువంటి కాఫీ బోర్డు నుంచి రిలీజ్ అయినటువంటి ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్కి సంబంధించి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు. సో చాలా అంటే చాలా బెస్ట్ నోటిఫికేషన్, ఎగ్జామ్ లేకుండా గవర్నమెంట్ జాబ్ కొట్టేటువంటి ఆపర్చునిటీ. సో తప్పనిసరిగా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. కాబట్టి లైక్ చేసి డెఫినెట్గా షేర్ చేయండి. మన డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఇలాంటి అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.